ఎప్పుడు కూడా మాకు ఒక ధైర్యము ఒక బలము ఈ నియోజకవర్గంలో అంటే మా రాధన్న ఎప్పుడు కూడా మా పొంటి ఉండి ముందుకు నడిపిస్తున్న వ్యక్తి. అదేవిధంగా మా కాలనీ ప్రెసిడెంట్ అయినటువంటి కిషోర్ గారికి, బలరాం కాలనీ కిషోర్ గారికి, అదేవిధంగా సీతారాం నగర్ సోమ్ సుందర్ గారికి, కృష్ణానగర్ రామకృష్ణ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న మా శ్రీనివాస్ గౌడ్ అన్నకి, సంతోష్ అన్నకి, మా మురుగేష్ అన్నకి, శశికాంత్ అన్నకి, లక్ష్మణ్ అన్నకి, ఇక్కడున్న మా రమేష్ అన్నకి, మరియు మా సీన్ అన్నకి, ఇంకా శ్రీధర్ అన్నకి, మా సతీష్ అన్నకి, నవీన్ భాయ్కి, మా హేమంత్కి, ఇక్కడికి వచ్చిన మా బీఆర్ఎస్ నాయకులకు, కాలనీ సభ్యులకు అండ్ ప్రత్యేకంగా మా భవన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ విధంగా మనం సెలబ్రేట్ చేసుకుంటామని నేనైతే అనుకోలే. మొట్టమొదటిసారిగా మా భవన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గారిని, అమ్మ 2 సీట్లు ఇవ్వమ్మా, ఎమ్మెల్యే అయినందుకు నాకు 2 సీట్లు ఇవ్వ అంటే, సీట్ లేదు ఏం లేదు నడు బయటికి అని చెప్పి. అన్న అదేందమ్మా, జనరల్గా ఒక కోటా ఉంటుంది కదా ఎమ్మెల్యేకి అంటే, ఎక్కడ ఎమ్మెల్యే ఆయన, నా ఏరియాలో ఊరికి అన్ని బండ్లు పోతున్నాయి, రోజు ఒక యాక్సిడెంట్ అవుతుంది, మా కరెక్ట్ చాణక్యపురిలో మా రోజు మేము ఏమైనా అడ్డం పెట్టినా మళ్ళా తెచ్చి కారు తీసుకుపోతుంటారు, నీకు సీట్ లేదు ఏం లేదు అని చెప్పి బెదిరించింది. ఏంద్రాబాయ్ ఇంత సీరియస్ ఉంది మేడము అని జరసేపు ఆలోచించిన తర్వాత మా జగదీష్ అన్నతో కూడా చర్చించినాం. అన్న ఏంది అసలు ప్రాబ్లం ఏంది అంటే, అప్పుడు కిషోర్ అన్నని, సోమ్ సుందర్ అన్నని, రామకృష్ణ గారిని, బిటి శ్రీనివాసన్ గారిని, వీళ్ళందరూ దేవీనగర్ దాకా అందరినీ కూర్చోబెట్టి, అన్న ఇక్కడ ఒక ముఖ్య సమస్య ఉంది, ఇది మెయిన్ త్రూ ఫేర్ ఉండే మాకు, అంటే మల్కాజ్గిరికి ఒక గుండెకాయ లాంటి మార్కెట్ ఇది, ఈ యొక్క బ్రిడ్జ్ కావాలనుకున్నాం, సదుపాయాలు కలగాలి, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపడాలి అనుకొని మనము ఉత్తమ్ నగర్ బ్రిడ్జ్కి ఆమోదం తెలిపినాం. కానీ దీనికి ఇటువంటి ప్రాబ్లం వస్తుంది, చాణక్యపురి వాళ్ళకి ఆ ప్రాబ్లం వస్తుంది అనేది ఎవరం గమనించలేకపోయినాం. సో మీరు దయచేసి ఈ యొక్క బ్రిడ్జ్ గురించి మాట్లాడాలి, ఈ బ్రిడ్జ్ని శాంక్షన్ చేపియాలనేసి చెప్పడం జరిగింది ఈ కాలనీ అందరు పెద్దలతో కూర్చున్నప్పుడు. మరి ఇక్కడికి వచ్చి ఇక్కడ చూస్తే రైల్వే వాళ్ళు అంటారు, మీకు ఉత్తమ్ నగర్లో మేము ఆల్రెడీ మేము ఒక ఆర్యూబీ ఇచ్చినాం, ఈ ఎల్సీని క్లోజ్ చేయడానికి, లెవెల్ క్రాసింగ్ క్లోజ్ చేయడానికి ఉత్తమ్ నగర్లో ఇచ్చినాం, సో మాకు ఇంకోటి ఇవ్వడానికి వీలు పడదు అని వాళ్ళు అంటారు. తర్వాత మళ్ళీ ఒక డ్రాయింగ్ ఏర్చుకొని ఎట్లా చేయాలని అనుకుంటే జిహెచ్ఎంసీ వాళ్ళు అంటారు, సరే ఇది యాక్సిడెంట్ ప్రోన్గా ఉంటుంది మీరు ఇచ్చిన డ్రాయింగ్ని, సో ఇది కూడా కష్టమని జిహెచ్ఎంసీ వాళ్ళు చెప్తారు. దెన్ మేము ఇంకొక అలైన్మెంట్ తీసుకొని పోతే ఆర్మీ వాళ్ళ అబ్స్ట్రక్షన్, అంటే ఇక్కడ ఆర్మీ, రైల్వే, జిహెచ్ఎంసీ వాళ్ళు పదే అభ్యంతరాలు చెప్పడము, దీన్ని ఎట్లా చేయాలనేది ఒకసారి నాకు కూడా అర్థం కాలే. తర్వాత లక్కీగా బిటి శ్రీనివాసన్ గారు మనకు చీఫ్ ఇంజనీర్ రైల్వేస్ తోటి ఒక మీటింగ్ ఏర్పరిచిండు. ఆయన సార్ మీరు వచ్చి చెప్పండి, అక్కడ ఉన్న ఇష్యూస్ చెప్తే మీకు తప్పకుండా ఒక వెసులుబాటు వాళ్ళు ఏదైనా కల్పిస్తారని ఆయన రిక్వెస్ట్ చేసుకుంటే, సార్ ఓకే, ఆయనకు ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్, ఇక్కడ ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఏంది వాళ్ళకి కలిగే ఇబ్బందులు ఏంటి, మీరు అక్కడ ఆర్యూబీ ఇచ్చినా ఇక్కడ జనసాంద్రత ఎక్కువ ఉంది, దీనికి ఇంకొక ఆర్యూబీ అవసరం ఉంది అని చెప్పినప్పుడు ఆయన ఏం చెప్పిండంటే, తప్పకుండా నీకు శాంక్షన్ చేస్తా, బట్ జిహెచ్ఎంసీ 130 వేరే దగ్గర 30 టికెట్లు గంజాం సూపర్ మార్కెట్ పక్కన చేపించిన